చాలా మంది ఏఐ అంటే ఎంఎల్ అని అంటున్నారు. ఎంఎల్ అంటే డిఎల్ అని అంటున్నారు. మీరు కూడా అలా అనుకుంటున్నారా? అయితే ఒక క్వశ్చన్. ఈ 3 ఒకటేనా లేదా డిఫరెంటేనా అని. సో ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం ఏఐ, ఎంఎల్ అండ్ డిఎల్ సింపుల్ గా క్లియర్ గా అర్థం చేసుకుందాం రండి. వెల్కమ్ టు డే 2 ఆఫ్ లెర్నింగ్ ఏఐ ఎంఎల్ ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్. ఇప్పుడు ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేయండి. ఏఐని ఫాదర్ అని అనుకుందాము. ఎంఎల్ ని సన్ అని అనుకుందాము. డిఎల్ ని గ్రాండ్ సన్ అని అనుకుందాము. ఇప్పుడు ఏఐని చూసుకుంటే ఏఐ అనేది ఒక బిగ్ కాన్సెప్ట్. ఇందులో గోల్ ఏంటి అంటే మెషిన్స్ ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేయాలి. ఎంఎల్ అంటే మెషిన్ డేటా నుంచి నేర్చుకోవడం. లైక్ సన్ ఫాదర్ నుంచి ఎలా నేర్చుకుంటాడో అలానే ఎంఎల్ ఏఐ నుంచి నేర్చుకుని ఇవాల్వ్ అవుతుంది. అలానే డిఎల్ అంటే బ్రెయిన్ లాగా డీప్ గా నేర్చుకోవడం. లైక్ గ్రాండ్ సన్ అండ్ సన్ కి కూడా అడ్వాన్స్డ్ వర్షన్స్ అన్నమాట. డిఎల్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎంఎల్ బట్ జస్ట్ a డీపర్ వర్షన్. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే యూట్యూబ్ సజెషన్స్ లోని ఎంఎల్ యూస్ చేస్తారు. ఫేస్ రికగ్నిషన్ లోని డిఎల్ యూస్ చేస్తారు. చాట్ జీపీటీలోని డిఎల్ యూస్ చేస్తారు. ఇందులోని ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ కూడా ఉంది, అదే ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం ఏంటి అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. నెక్స్ట్ ఈమెయిల్ స్పామ్ ఫిల్టర్ లో కూడా ఎంఎల్ యూస్ చేస్తారు. ఓవరాల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ లో కూడా ఏఐని యూస్ చేస్తారు. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఏఐ అంటే రోబోట్ అని చెప్తే మీరు ఇలా చెప్పండి, ఏఐ ఇస్ మచ్ బిగర్ దన్ దాట్ అని. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏఐ, ఎంఎల్ అండ్ డిఎల్ లో ఉన్న డిఫరెన్స్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ క్లియర్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంటే మీ డౌట్ ఏంటి అని కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మనం కలుద్దాం.